భయాందోళనలతో నిండిన సమయాలలో, నిరుత్సాహం మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, పరిస్థితులు మాకు తారుమారైనప్పుడు, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని కృంగినప్పుడు నీ వైపు చూచే కనులు మాకు దయచేయ్యా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలననే నాకు సహాయము దొరుకునన్న మాట మేము నమ్ముటకు సహాయం ఇచ్చాయ్యా. మనుష్యుల సహాయము వ్యర్థమని, మనుష్యులు మమ్మల్ని హెచ్చించలేరు, తగ్గించలేరని, మమ్మల్ని మనుషులు నిందించిన, అవమానపరిచిన, పొగిడిన, స్తుతించిన మా స్థితిగతులు మారవన్నది గ్రహించి మేమేమై ఉన్నామో నీ సన్నిధిలో అదే మా నిజమైనటువంటి విశ్వాస జీవితం అని గుర్తించుటకు మాకు సహాయం వచ్చేయేమో. యాంచదనాల్లో ఉన్నామయ్యా. ఫేక్ రిలీజన్ ఎక్కువైపోతుండగా, ఆచార భక్తికి అలవాటు పడిపోయిన స్థితిలో మనుషులు ఉంటుండగా, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధలు ఎక్కువైపోయి ఉంటుండగా, దురద చెవులను తీర్చే బోధలు ఎక్కువైతుండగా, కల్పన కథల వైపు మనుషుల్ని మళ్లించే బోధలు ఎక్కువవుతుండగా, అయ్యా నీ వాక్యాన్ని మోకాళ్ళ మీద పఠించి ధ్యానించి ఏది సత్యమైనది, ఏది అబద్ధము, ఏది నిజము, ఏది మేలు, ఏది కీడు అని తండ్రి మా మట్టుకు మేము గ్రహించగలిగిన స్థాయికి ఈనాటి విశ్వాసులను లేవనెత్తు నాయన. నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి, వినడానికి, విశ్వసించడానికి, ఆ వాక్యాన్ని ఆచరణాయుక్తముగా పాటించడానికి మాకు సహాయం ఇచ్చాయ్యా. కబుర్లు చెప్పే భక్తి మాకొద్దయ్యా. తీయని మాటలు మాకొద్దయ్యా. లోక సంబంధమైన లాభాల కొరకు వెంబడించే భక్తి మాకొద్దయ్యా. ఆయన నన్ను చంపినను నేను ఇంకను ఆయన్ని స్తుతించదనంత భక్తి మాకు దయచేయ్యా. మేలైనా కీడైనా ఆయన నామానికే మహిమ అన్న విశ్వాస జీవితం మాకు దయచేయి తండ్రి. తీయని మాటలు, ముఖస్థుతులు కోరుకునే వారిగా మేము ఉండక, గద్దింపులు, దిద్దుబాటులు తీసుకున్నటకు ఇష్టపడేవారిగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి. నీతిమంతులు గద్దించడం నాకు మేలు, తైలాభిషేకం అన్న దావీదు వల్లే అతి అభిషేకమును తృణీకరించకుండా ఉండటకు సహాయం ఇచ్చేయండి. యంచదనములలో తండ్రి బోళి అయిన భక్తితో దేవుని నామానికి సిగ్గుగలుగు చేస్తున్న విశ్వాసులనబడిన, క్రైస్తవులనబడిన వారిని కనికరించిన ఆయన నిన్ను నమ్ముటకు సహాయం ఇచ్చేయి. నీ వాగ్దానాలు నమ్ముటకు సహాయం ఇచ్చేయి. నీ లేఖనాలను పరిశీలించడానికి సహాయం ఇచ్చేయి. దరయా సంఘస్థుల వలె లేఖనాలు పరిశీలించి మేము వినే ప్రతి బోధ ఇది వాక్యానుసారమైందా కాదా అని రూఢిపరుచుకొని నిన్ను వెంబడించడానికి సహాయం చేయయ్యా. ఆర్భాటాలు, అట్టహాసాలు గాక, రొమ్ము బాదుకుని మొరపెట్టే, కన్నీటితో నీ పాదాలు కడిగే, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకలతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థనలు మాకు నేర్పించును ఆయన. సమస్తము నీకు సాధ్యమని నమ్ముటకు, ప్రతి కీడు మేలుగా చేయగలిగిన వాడివని, ప్రతి పోరాటములో జయమిచ్చేవాడివి నీవేనని, శత్రువు ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా వాడిని పడగొట్టగలిగిన శక్తి కలిగిన నామమునందు విశ్వాసం ఉంచుటకు, యేసు నామములో విజయం ఉందని విశ్వసించుటకు సహాయం ఇచ్చు. అవునయ్యా, నీవే మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలము, మా బలము, మా సహాయము, మా జీవము, మా ఆహారము, మా ఆశ్రయము, మా దుర్గము, మా సమస్తము నీవేనయ్యా. నీవుంటే చాలేసయ్యా. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నా భక్తి మాకు దయచేయి. లోకంలో ఎన్నిటికో ప్రాముఖ్యత ఇస్తున్నాం. నీ సన్నిధిని కోరువారిగా
నీ సన్నిధిలో మా హృదయములు కుమ్మరించుకుని వారుగా, నీ మాట కొరకు కనిపెట్టుకొని, నీ మాట చొప్పున నాకు జరుగును గాకని ప్రార్థించి వారిగా ఉండటకు మాకు సహాయం ఇచ్చు. ఎంతవరకు తోడున్న దేవా నీ చిత్తమైంది. మరికొద్దిసేపు మేము ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దర్శించమని, ఈ రాత్రి మాకు ప్రత్యేకమైన వాగ్దానాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.